పరుగున రారే ప్రియజనులారా, స్వాగత గీతాలతో పాడండి, ప్రభు ప్రేమను పొగడండి. పండుగ ఉత్సవ పూజ వేళ పరమోన్నతుని పద సన్నిధికి పితా పుత్ర పవిత్రాత్మా నామమునా మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసమో మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోను క్రీస్తునాథుని యందు ప్రియులకు దైవ ప్రజలారా, ఈరోజు పునీత పాదువాపురి అంతోని గారి పండుగని, మన విచారణ పండుగని ఘనంగా కొనియాడుతూ ఉన్నాం. ఈ పండుగ సందర్భాన మన విచారణ గురుడు జోజి ఫాదర్ గారికి, ఇక్కడ సహాయాన్ని అందించేటువంటి సహాయక గురువులందరికీ, ఈ దివ్య పూజలో పాల్గొనేటటువంటి ప్రతి గురువుకి, మన విచారణలో పనిచేసేటటువంటి కన్యాస్త్రీలందరికీ, ప్యారిష్ కౌన్సిల్ మెంబర్స్కి, కమిటీ మెంబర్స్ అందరికీ, విచారణ క్రైస్తవ బిడ్డలందరికీ, ఈ ఉత్సవంలో పాలు పంచుకోవడానికి వచ్చినటువంటి ప్రతి కథోలిక క్రైస్తవ బిడ్డకి, ఇతర విశ్వాసాలకు చెందినటువంటి బిడ్డలందరికీ కూడా, ఈ ఉత్సవంలో పాలు పంచుకోవడానికి వచ్చినటువంటి అధికారులందరికీ, శ్రేయోభిలాషులందరికీ పునీత అంతోని గారి యందు నిండు గౌరవ భావాలు, ప్రేమ భావాలు, పూజ్య భావాలు కలిగి వారి ఏడుకొనటానికి వచ్చినటువంటి అంతోని గారి భక్తులందరికీ నేను మహోత్సవ శుభాకాంక్షలను అందజేస్తూ ఉన్నాను. అంతోని గారి పేరు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నామధేయ శుభాకాంక్షలను అందిస్తూ ఉన్నాను. మన శ్రీ సభలో గొప్ప పునీతుల్లో ఒకరు పునీత అంతోని గారు. అందుకనే వారి ఎడల భక్తి విశ్వాసాలు ఎలా ప్రపంచంలో వృద్ధి అయ్యాయో, దేశాల్లో, మన భారతదేశంలో, ఆంధ్రదేశంలో, మన మేత్రాసనంలో కూడా
వృద్ధి అయ్యాయో మనకు తెలిసిందే. వారిని వేడుకొని వారి వేడుదల ద్వారా, వారి ప్రార్థన ద్వారా అనేక రకాల వరప్రసాదాలు మనం పొందుతూ మన విశ్వాస జీవితాన్ని నిండుగా జీవించే విధంగా వారి తోడ్పాటు వల్ల మనం కూడా ఇతరులకి మార్గ చూపరులంగా అంతోని వారిని అనుసరించి ప్రార్థన చేస్తే వారు కురిపించే వరప్రసాదాలకి మేమే సాక్ష్యం అని సాక్ష్యం ఇచ్చేటువంటి బిడ్డలుగా మనందరినీ తీర్చిదిద్ది ముందుకు నడిపించమని ఈ దివ్య పూజా బలిలో ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. మన ప్రార్థన భగవంతుని సాన్నిధ్యంలో చేరి ఆ భగవంతుని యొక్క ఆశీర్వాదాలు, ఆరోగ్య వరప్రసాదాలు పునీత అంతోని గారి ప్రార్థన ద్వారా, వేడుదల ద్వారా మన మీద కురిపించమని మనసారా వేడుకుందాం. ఇప్పుడు మనం చేసిన తప్పులు, పాపాలు గుర్తుకు తెచ్చుకొని ఈ పీఠం ముందు సాగిలపడి పశ్చాత్తాపడి ప్రభువు నుండి పాప ఓర్పు అడుగుకుందాం. నిత్య జీవమునకు చేర్చుదురుగాక.
ప్రార్థించుదాము. సర్వశక్తుల వణిత్య సర్వేశ్వరా, పునీత పాదువాపురి అంతోని గారిని సుప్రసిద్ధ బోధకునిగాను, నీ ప్రజల అవసరములందు వారి కొరకు విజ్ఞాపన చేయు మధ్యవర్తిగాను ఏర్పాటు చేసితివి. కావున క్రైస్తవ జీవిత ప్రమాణములను ఆచరించుటలో అతడు మాకు అండగా నిలుచునుగాక. మేము ఎదుర్కొను జీవిత పరీక్షలందు నీ ఆదరణను పొందగలుగునట్లు మాపై కృప చూపుము. నీతోనూ పవిత్రాత్మతోను కలిసి యుగయుగములు జీవించుచు పాలన చేయు ఏలిన వారా మాకు అనుగ్రహించండి. ஆமென். முதல் வாசகம் இசையாஸ் ஆகமத்திலிருந்து வாசகம். அதிகாரம் 61, இரு சொற்கள் 1 முதல் 3 முடியே. ஆண்டவராகிய என் தலைவரின் ஆவி என் மேல் உள்ளது, ஏனெனில் அவர் எனக்கு அருள் பொழிவு செய்துள்ளார். ஒடுக்கப்பட்டோருக்கு நற்செய்தியை அறிவிக்கவும், உள்ளம் உடைந்தோரை குணப்படுத்தவும், சிறைப்பட்டோருக்கு விடுதலை பாறை சாற்றவும், கட்டுண்டோருக்கு விடிவை தெரிவிக்கவும் என்னை அனுப்பியுள்ளார். ஆண்டவர் அருள் தரும் ஆண்டினை முழங்கவும், நம் கடவுள் அந்நீதிக்கு பழி வாங்கும் நாளை அறிவிக்கவும், துயரற்று அழுவோருக்கு ஆறுதல் அளிக்கவும், சியோனில் அழுவோருக்கு அவன செய்யவும், சாம்பலுக்கு பதிலாக அழகுள மாலை அணிவிக்கவும், புலம்பலுக்கு பதிலாக மகிழ்ச்சி தைலத்தை வழங்கவும், நாளிருற்று நெஞ்சத்திற்கு பதிலாக புகழ் என்னும் ஆடியை கொடுக்கவும் என்னை அனுப்பியுள்ளார். நேர்மையின் தேவ கருணைகள் என்றும் தம் ஆட்சிமாறு ஆண்டவர் நாட்டை என்றும் அவர் பெயர் பெறுவர். இது ஆண்டவர் வழங்கும் அருள்வாக்கு. ఎఫెసీయులకు 4వ అధ్యాయము 1వ వచనం నుండి 7వ వచనము వరకు మరియు 11వ వచనం నుండి 13వ వచనము వరకు.
ప్రభు సేవకుడు అగుటచే బందీనైన నేను మిమ్ము ఇట్లు అర్థించుచున్నాను. మిమ్ము పిలిచినవాడు దేవుడు మీకు ఏర్పరచిన అంతస్తునకు తగిన విధముగా జీవింపుడు. మీరు ఎల్లప్పుడూ సాధువులుగాను సాత్వికులుగాను సహనశీలురుగాను ఉండవలేను. పరస్పరము సాయమునర్చుకొనుట ద్వారా మీ ప్రేమను ప్రదర్శింపుడు. మిమ్ము ఒకటిగా బంధించు శాంతి ద్వారా ఆత్మవసగు ఐక్యమును నిలుపుకొనుటకు సాధ్యమైనంతగా ప్రవర్తింపుడు. శరీరము ఒకటే, ఆత్మయు ఒకటే. మిమ్ము దేవుడు పిలిచినది ఒక నిరీక్షణకే గదా. ఒకే ప్రభువు, ఒకే విశ్వాసము, ఒకే జ్ఞానస్నానము, ఒకే దేవుడు, మానవులందరకు ఒకే తండ్రి. ఆయన అందరికి పైగా అందరి ద్వారా అందరి యందు ఉండును. క్రీస్తు వసగిన కృపకు సమాన పరిణామములో మనలో ప్రతి వ్యక్తియు ఒక్కొక్క విశేష వరమును పొందెను. మానవులకు వరమును ఇచ్చినది ఆయనయే. ఆయన కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తీకులుగాను, కొందరిని కాపరులుగాను, సంఘాభివృద్ధికై పాటుపడుటకు, దైవ ప్రజలను అందరినూ సిద్ధము చేయుటకు ఆయన ఇట్లు ఒనర్చెను. కనుక మనము అందరము విశ్వాసము విషయములోను దేవుని కుమారుని గూర్చియు జ్ఞానస్నానములోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషులము కాగలము. అనగా క్రీస్తు సంపూర్ణతకు సమానమైన సంపూర్ణతను పొందవలెను. ఇది ఏలినవారి వాక్కు. ఆత్మతో కరుణిల్పుము నీ ప్రేమతో, నిల్పుము నీ ఆత్మతో కరుణిల్పుము నీ ప్రేమతో. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండును గాక, మీ ఆత్మతోనూ ఉండును గాక. పునీత యోహాను గారు రాసిన క్రీస్తు సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగును గాక. యోహాను సువార్త 10వ అధ్యాయము 11 నుంచి 16వ వచనం వరకు. నేను మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణములు దారపోయును. జీతగాడు గొర్రెల సొంతవాడు కాడు కనుక తోడేలు వచ్చుట చూచి గొర్రెలను విడిచి పారిపోవును. తోడేలు గొర్రెలను పట్టి బెదరగొట్టును. వాడు జీతగాడే కనుక వానికి గొర్రెలను గురించి చింత లేక పారిపోవును. నేను మంచి కాపరిని, నన్ను నా తండ్రి ఎరిగి ఉన్నట్లు నేను నా తండ్రిని ఎరుగుదును. అట్లే నేను నా గొర్రెలను, నన్ను నా గొర్రెలను ఎరుగును. నేను గొర్రెల కొరకు నా ప్రాణమును ఇచ్చదును. ఈ గొర్రెల దొడ్డికి చెందని వేరే గొర్రెలను నాకు గలవు. వానిని కూడా నేను తోడుకొని రావలేను. అవి నా స్వరమును ఆలకించును. అప్పుడు ఒకే మందయు ఒకే కాపరియు ఉండును. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తు స్తుతి కలుగును గాక. దైవ ప్రజలారా, పాదువాపురి అంతోని గారి పండుగ సందర్భంలో దేవుని యొక్క వాక్యాన్ని విన్నాం.
వాక్య ఆధారంగా, వారి జీవిత ఆధారంగా ధ్యానం చేద్దాం. ఈరోజు పట్టణాల్లో ఒక పునీతుడు యేసు ప్రభు యొక్క జీవితాన్ని జీవించినప్పుడు ఆ పునీతిని యందు యేసు ప్రభు జీవితం ఎలా జీవించబడుతూ ఉందో, తనలో జీవించేది యేసు ప్రభువే, తాను కాదు. చిన్నప్పగారు చెప్పినట్టు ఇక జీవించేది నేను కాదు, నాలో యేసు ప్రభు జీవిస్తున్నారు అన్న విధంగా జీవించి వారి జీవితమే ఒక సువార్త గ్రంథంగా మలచి వారి జీవితం ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని బోధించిన గొప్ప పునీతులే. ఆ పునీతుల్లో ఒకరు పునీత అంతోని గారు. శ్రీ సభలో అనేక అవయవాలు ఉన్నట్టు యేసు ప్రభు శ్రీ సభని పోల్చి చెప్పారు. వారే తల, మనమంతా వారి శరీర భాగాలం. శరీరంలో ఈ భాగాల మధ్యలో ఏ విధంగా అన్యోన్యత ఏర్పడి ప్రతీదీ కూడా తనకి అప్పగించబడిన పనిని సక్రంగా నెరవేరుస్తుందో అప్పుడే శరీరం జీవిస్తూ ఉంది, వ్యక్తి ముందుకి వెళ్ళగలుగుతాడు, లేకపోతే వెళ్ళలేడు అనేటువంటి సత్యాన్ని మనం గుర్తించాలి. శ్రీ సభ యేసు ప్రభు యొక్క జ్ఞాన శరీరం. మన శరీరంలో ఉండే అవయవాలు పోట్లాడవు, వాటి పనులు వాటికి ఉన్నాయి. చేతుల పనులు చేతులు, కాళ్ళకి పనులు కాళ్ళకి, తల పని తలకి, ఉదరం పని ఉదరానికి ఈ విధంగా ఉన్నాయి. వాటికి అప్పగించబడినటువంటి పనిని నిండుగా చేస్తూ, సంతృప్తికరంగా చేస్తూ ఆ శరీరానికి తోడ్పడుతూ ఉంటాయి. అలానే పునీతుల జీవితం కూడా. రెండవ పాఠంలో మనం విన్నాం, వివిధ రకాలైనటువంటి పనులు అప్పగించబడతాయి. కొంతమందికి ప్రసంగించేటువంటి పని, కొంతమందికి అద్భుతాలు చేసేటువంటి పని, మిగతా వారికి పరిచర్య చేసేటటువంటి ఈ కార్యక్రమాలన్నీ అప్పగించబడతాయి. అప్పగించబడినటువంటి పనిని ఏ స్థాయిలో అప్పగించబడినప్పటికీ, ఏ స్థలంలో అప్పగించబడినప్పటికీ వాటిని నిండుగా చేసుకుంటూ, పరిపూర్ణంగా చేసుకుంటూ, ఫలవంతంగా, ప్రయోజనకరంగా ప్రతి పనిలోనూ యేసు ప్రభు దేవుని యొక్క ముఖం అనేది కనపడే విధంగా ఉండేటట్టు చేసుకొని పోవటమేనని రెండవ పాఠంలో మనకి చక్కగా తెలియచేయబడింది. పనులు, కార్యక్రమాలు వివిధ రకాలైనప్పటికీ శరీరం ఒక్కటే, వ్యక్తి ఒక్కరే. అదే శ్రీ సభ యేసు ప్రభువు. వారు మన తల, మనందరం వారి భాగాలమైనటువంటి మనందరికీ అప్పగించబడినటువంటి పనులని, కార్యాలని నిండుగా చేసుకుంటూ ముందుకి వెళ్ళాల్సిన అవసరాల గురించి తెలియచేస్తున్నారు. ప్రియులారా, పునీతులు చేసింది అదే, పునీత అంతోని గారు కూడా చేసింది అదే. వారు 1195లో పోర్చుగల్ దేశంలో లిస్బన్ అనే పట్టణంలో జన్మించారు. 1195లో. ఆ తర్వాత పెరిగారు. వారికి 15వ ఏట వచ్చినప్పుడు, 15 ఏళ్ళ వయసు వచ్చినప్పుడు పునీత అగుస్తిని వారి సభలో
చేరాలి, గురువుని కావాలని ప్రేరణ కలిగింది. అలానే చేరారు. 1220వ సంవత్సరంలో 1920వ సంవత్సరంలో గురుపట్టాన్ని పొందారు. ఆ తర్వాత పునీత అసిసి పురి ఫ్రాన్సిస్ వారి యొక్క బ్రదర్లు సభ్యులు వచ్చి భిక్షం ఎత్తుతుండేవారు. వీరున్న మఠానికి కూడా వెళ్ళి భిక్షం ఎత్తేవారు. ఆ సమయంలోనే వారు తెలుసుకున్నారు, ఈ ఫ్రాన్సిస్ గారి సభ్యులు ఉత్తర ఆఫ్రికా ఖండం, మొరాకో ఆ దేశాలకు వెళ్ళి దేవుని యొక్క వాక్యాన్ని బోధించి వేద సాక్షి మరణాన్ని కొంతమంది పొందినట్టుగా ఈ సభ్యుల నుంచి విన్నారు. అప్పుడు ఆయనకి ప్రేరణ కలిగింది, నేను కూడా ఎందుకు వెళ్ళి ఆ రకంగా సువార్తను ప్రకటిస్తూ ఒక వేద సాక్షి మరణం పొందకూడదు అన్నటువంటి ప్రేరణ కలిగి వెంటనే ఫ్రాన్సిస్ సభలో చేరారు, సభ్యుడిగా చేరారు. 1221వ సంవత్సరంలో చేరినప్పుడే వారి పేరు అంతోని గారిగా తీసుకున్నారు. అంతకుముందు వారి జ్ఞానస్నానం పొందినప్పుడు పేరు ఫెర్దినాందో అనేటువంటి పేరు ఉండేది వారికి, జ్ఞానస్నానం పేరు. గురుపట్టాన్ని పొందిన తర్వాత పునీత అసిసిపురి ఫ్రాన్సిస్ గారి సభలో చేరినప్పుడు అంతోని గారు అన్నటువంటి పేరుని పొందారు. అప్పటి నుంచే వారి పేరు అంతోని గారని చెప్పేసి ప్రచురించబడింది. ఇలాగా మరు సంవత్సరం బయలుదేరారు. ఒక నావలో పడవలో ఉత్తర ఆఫ్రికా ఖండానికి బయలుదేరినప్పుడు అది ప్రమాదానికి గురైపోయి ఆఫ్రికా ఖండాన్ని చేరలేదు. సుడిగాలిలో చిక్కుకొని చివరికి సిసిలి అనేటటువంటి దివి దగ్గరికి వచ్చేసి ఆగిపోయిందనమాట. అక్కడికి వచ్చి ఆపేశారు. తన యొక్క కళలు పండలేదు. వెళ్ళి దేవుని వాక్యాన్ని బోధించాలి, వేదసాక్ష్య మరణం పొందాలి అని కన్న కళలు నెరవేరలేదు. ఆ తర్వాత ఫ్రాన్స్ దేశం పంపించబడ్డారు. దేవుని యొక్క వాక్యాన్ని బోధించి యేసు ప్రభు యొక్క అనుభూతిని పంచడానికి ఒక 4-5 సంవత్సరాలు అటు వెళ్ళి అక్కడ పనిచేశారు. ఈలోగా 1226వ సంవత్సరంలోనే అసిసిపురి ఫ్రాన్సిస్ గారు చనిపోవడం జరిగింది. ఆ తర్వాత ఇటలీ దేశానికి ప్రొవిన్షియల్ సుపీరియర్గా ఎలియాస్ అనేటటువంటి బ్రదర్ని ఎన్నిక చేశారు. వారి ఉద్దేశ ప్రకారంగానే మన అంతోని గారు ఉత్తర ఇటలీ దేశంలో దేవుని వాక్యాన్ని బోధించడానికి ఆడ నియమించబడ్డారు. ప్రియులారా, ఆ విధంగా వారు బోధిస్తూ 1230వ సంవత్సరంలో పాదువాపురికి వచ్చి అక్కడ తన స్థావరాన్ని ఏర్పరచుకొని అక్కడ ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో దేవుని యొక్క వాక్యాన్ని బోధించడం ఆరంభించారు. వారు సుప్రసిద్ధులు, దేవుని వాక్యాన్ని బోధించడంలో సుప్రసిద్ధులు కాబట్టి అనేక రకాలుగా వారు పతితులను అపజయానికి గురి చేస్తూ సత్యవేదాన్ని బోధిస్తూ తల్లి శ్రీ సభ నుండి విడిపోయిన వారిని మళ్ళీ తన బోధన ద్వారా రప్పించి చేర్పిస్తూ తన జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. ఆ తర్వాతనే ఒక సంవత్సరాల కాలం అక్కడ
పాదువాపురిలో ప్రసంగాలు కొనసాగించారు. ఆ మరు సంవత్సరమే అంటే 1232 సంవత్సరంలోనే వారు అనారోగ్యానికి గురయ్యి చనిపోయారు. వారు సుమారు 36 ఏళ్ళు ప్రాయం ఉన్నప్పుడు 1232 సంవత్సరంలో పాదువాపురిలోనే మరణం పొందారు. జూన్ మాసంలో 1932 జూన్ మాసంలో మరణించారు. అప్పటికే వారి ప్రసిద్ధి అనేది అంతటా వారు బోధించిన దగ్గరల్లా వ్యాప్తి చెందింది. అందుకే 9వ గ్రెగరీ పాపు గారు 1 సంవత్సరం తిరగకుండానే జూన్లో చనిపోయారు. మరు సంవత్సరం మే చివరన 30వ తారీఖున పునీత పట్టాన్ని వారికి దయచేశారు, పునీతులుగా ప్రకటించారు. వారే మనం పండుగ మహోత్సవాన్ని జరుపుకున్నటువంటి పాదువాపురి అంతోని గారి గొప్ప పండుగ ప్రియులారా. అది వారి జీవిత చరిత్ర. ఈ జీవిత చరిత్రలో వారిలో వెలసినటువంటి పుణ్యాలు ఏంటివి అని మనం కొద్దిసేపు ధ్యానం చేస్తే, మొట్టమొదటిది ఎక్కడ నియమించబడ్డప్పటికీ ఆ పనిని నిండుగా చేస్తూ అంకిత భావంతో చేస్తూ యేసు ప్రభు ఇచ్చిన కట్టడలను తూచా తప్పకుండా పాటించు జీవించారు. నాకు అది కావాలి ఇది కావాలని కోరుకోలేదు. వారు ఎక్కడికి పంపిస్తే అక్కడికి వెళ్ళారు. భేదసాక్షి మరణాన్ని పొందాలని చెప్పి ఆశించారు. తన యొక్క ఆశలని పెద్దలకి తెలియచేశారు. ఆ విధంగా అనుమతి పొందే తర్వాతనే ప్రయాణం కట్టారు. కానీ అది సాధ్యపడలేదు, అది జరగలేదు వారి జీవితంలో. ఎక్కడికి పంపిస్తే అక్కడికి వెళ్ళి అక్కడనే తన జీవితాన్ని ప్రజల మధ్యలో జీవింపజేస్తూ తనకి అప్పగించబడినటువంటి పనిని నిండుగా చేశారు, అంకిత భావంతో చేశారు. యేసు ప్రభు కొరకు చేశారు, దేవుని కొరకు చేశారు. అది మొదటిది. మనందరం ఈరోజు ఆ పునీతుని వద్ద నుండి మనం మన జీవితాలకి అన్వయింప చేసుకోవటం. మనం కలిగించబడ్డప్పుడు దేవుడు మనలో గుణగణాలు పెట్టారు. మనకు అవసరమైనవి మనకి ఇచ్చారు. వాటిని గుర్తించటం, వాటిని గమనించి గుర్తించి వాటిని ప్రోత్సహించటం. పెద్దలుగా మనం తల్లిదండ్రులుగా ఈ తల్లిదండ్రులందరూ కూడా తమ కుటుంబాల్లో చేయాల్సింది అదే. ప్రతి బిడ్డ దేవుని బిడ్డ, దేవుని గుణగణాలు పంచుకొని పుట్టేటువంటి బిడ్డ. ప్రతి బిడ్డలో ప్రత్యేకత అనేది ఉంది, ప్రత్యేక గుణాలన్నీ ఉన్నాయి. వాటిని గుర్తించి గమనించి ప్రోత్సహించటం, ప్రేరేపించటం, వాటిలో పరిపూర్ణత చెందే విధంగా తోడ్పడటం అనేది ముఖ్యంగా ఈరోజు పెద్దలుగా తల్లిదండ్రులందరూ గుర్తించాల్సింది, పునీత అంతోని గారిని నేర్చుకోవాల్సింది అదే ప్రియులారా. మరొకటి, వారు దేవుని యొక్క వాక్యాన్ని నిండుగా జీవించి బోధించారు. సుప్రసిద్ధులు దేవుని వాక్యాన్ని బోధించుటలో. దేవుని వాక్యాన్ని బోధించాలంటే వారు జీవించాలి, దేవుని వాక్యాన్ని నిండుగా తెలుసుకోవాలి, ధ్యానించాలి, శక్తిని పొందాలి. అంటే వారికి దేవుని వాక్కుతో, పరిశుద్ధ గ్రంథంతో ఉండేటువంటి సంబంధాన్ని ఇక్కడ మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. దేవుని యొక్క వాక్కు మనలో
మూర్తీభవించాలి, అంకురించాలి, వృక్షంగా మారాలి అంటే ఆ పరిశుద్ధ గ్రంథంతో అంత సంబంధాన్ని ఏర్పాటు చేసుకొని ప్రతిరోజు కూడా ధ్యానం చేయడం, చదువుకోవడం, ధ్యానం చేయటం, వాక్య శక్తిని పొందటం. పునీత అంతోని గారు పొందింది అదే. అందుకనే వారు బోధించేటప్పుడు చెడు మార్గంలో జీవించే వారందరూ కూడా వారి బోధనలు విన్నప్పుడు మారు మనసు పొంది మళ్ళీ సత్య శ్రభలో చేరి యేసు ప్రభు అనుంగు బిడ్డలుగా జీవించడం ఆరంభించారు. అది మనం గుర్తించాల్సింది ప్రియులారా. స్వార్థ గ్రంథం కూడా విన్నాం. గొల్లవాని మధ్యలో గొర్రెల మధ్యలో ఉండే సంబంధాన్ని గురించి చక్కగా విన్నాం. అలాంటి సంబంధాన్ని వారు కలిగి జీవించారు. మనం యేసు ప్రభుతో అలాంటి జీవితాన్నే జీవించాలి, అలాంటి సంబంధాన్ని కలిగి జీవించాలి. చిన్నప్పగారు చెప్పినట్టుగానే ఇక జీవించేది నేను కాదు, నాలో యేసు ప్రభు జీవిస్తున్నారు, ఆ యేసు ప్రభుకే నేను సాక్ష్యం పలుకుతూ ఉన్నాను, యేసు ప్రభు బోధించిన బోధనకి సాక్ష్యము పలుకుతూ ఉన్నాను. వారు జీవించిన విలువలు, దైవిక పుణ్యాలు, మానవ విలువలు, మానవ పుణ్యాల సుశేష విలువలు, సుశేష పుణ్యాలకి సాక్ష్యము పలికే బిడ్డలుగా మనం జీవించాల్సి ఉంటుందని ఈరోజు పునీత అంతోని గారి జీవితం ద్వారా మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. అది రెండవ విషయం ప్రియులారా. దేవుడు వారికి అంత అద్భుత శక్తిని చేసేటువంటి శక్తిని కూడా ఇచ్చారు. వారికి దివ్య ప్రసాదం పట్ల ఎంత మిగిలినటువంటి హద్దులు లేనటువంటి విశ్వాసాన్ని కలిగి, పూజ్య భావాన్ని కలిగి జీవించేవారు. దివ్య ప్రసాదం పట్ల, దివ్య ప్రసాదంలో యేసు ప్రభు నిండుగా జీవిస్తూ ఉన్నారు అనేటటువంటి సత్యానికి సాక్ష్యం పలికిన పునీతుల్లో పునీత అంతోని గారు ఒకరు. దీన్ని ఒకసారి పతితులు ఆ దివ్య ప్రసాదంలో యేసు ప్రభు లేరని బోధించేటువంటి పరిస్థితి, ప్రజలు కొంత ఆ భావాలని తమలో రానిచ్చి ఆకర్షింపబడి అటు వెళ్ళే ప్రమాదానికి గురి అవుతున్నటువంటి అపాయకరమైనటువంటి పరిస్థితి కూడా, రోజులు కూడా. గొప్ప అద్భుతం జరిగింది ఆ సమయంలోనే. ఏంటి, అంతోని గారు బోధిస్తూ ఉన్న సందర్భంలో దివ్య ప్రసాదంలోని దివ్య ప్రసాదాన్ని తన దగ్గర ఉంచుకొని ప్రార్థన చేసే సమయంలో ఆ దివ్య ప్రసాదంలో యేసు ప్రభు నిండుగా ఉన్నారు, జీవిస్తున్నారు అని బోధిస్తున్న సమయంలో పతితులు కొంతమంది దుర్బోధ చేస్తూ అది కాదు అని చెప్పేసి తెలియజేసే సందర్భంలో వీరికి యేసు ప్రభు ద్వారా ఒక అద్భుతం జరిగించింది. ఓ ప్రక్క దివ్య ప్రసాదం వారు ఆరాధన చేస్తూ బోధిస్తూ ఉన్నారు. మరొక పక్క వారు చేసింది ఏంటి, 3 రోజుల నుంచి మేత పెట్టకుండా ఒక గాడిదని దగ్గర తీసుకొచ్చి అక్కడ నిలబెట్టజేశారు. చూద్దాం, పచ్చిగడ్డి వేశారు, ఆకలి మంటతో ఉంది, ఈ గాడిద ఏం చేస్తుంది? వారు బోధించే బోధన పెడచివన పెట్టి ఆకలి మంటతో ఉంది కాబట్టి వెంటనే ఆ ప్రక్కన వెళ్ళి కడుపు నిండా పచ్చిగడ్డి తింటుందో తినదో అన్న పరిస్థితిలో
ఆ విధంగానే జరిగింది. అలా గాడిద వచ్చి దగ్గర నిలబెట్టినప్పటికి కూడా వీరి బోధకి ఆలకిస్తూ కాళ్ళు ఊని దివస ప్రసాదం ఉన్న యేసు ప్రభుని ఆరాధించిందంట. కడుపు మంటతో 3 రోజుల నుంచి ఏమి తినకుండా ఉన్నప్పటికీ కూడా వీరి బోధని ఆలకిస్తూ పశువుగా ఉన్నప్పటికీ కూడా మోకాల్లోని ఆరాధన చేసిందట. ఇది వారి జీవితంలో దివ్య సప్రసాదంలో యేసు ప్రభు నిండుగా జీవిస్తూ ఉన్నారు, మన కొరకే జీవిస్తూ ఉన్నారు అన్న సత్యాన్ని ఈరోజు మూడవదిగా మన జీవితాలకి అన్వయింప చేసుకుందాం ప్రియులారా. దివ్య సప్రసాద సంధింపు. యేసు ప్రభు మన కొరకి దివ్య సప్రసాదంలో కాచుకొని ఉన్నారు. మనని ఆదరించటానికి, కుస్తరించడానికి వారి వరప్రసాదాలు, పునీత అంతోని గారి వేడుదల ద్వారా ఆరోగ్య వరప్రసాదాలు కూడా కురిపించడానికి కాచుకొని ఉన్నటువంటి యేసు ప్రభుని సందర్శించి కొంత సమయాన్నైనా మన అనుకూలతని కూడగట్టుకొని దివస ప్రసాద సాన్నిధ్యంలో మోకరించి ప్రార్థించడం కొనసాగించాలి ప్రియులారా. అది మరొకటి వారి జీవితం నుండి మనం నేర్చుకునేది. మరొకటి మరియ తల్లి పట్ల వారికి ఉన్నటువంటి అనురాగం ఇంత అంత కాదు. ఆ తల్లి ఎడల ఎంతో భక్తి భావాలు, పూజ్య భావాలు కలిగి ఆ తల్లి వద్దకి రండి, ఆ తల్లి మన కన్న తల్లి కంటే మిన్న తల్లిగా ఆదరిస్తుంది అన్నటువంటి భావాలు తాను జీవిస్తూ మరియ తల్లి దీవెనలు పొందుతూ ఆ తల్లి పట్ల భక్తి విశ్వాసాలు, ప్రేమ భావాలు పెంచినటువంటి గొప్ప పునీతుల్లో ఒకరు పునీత అంతోని గారు. ఆ విధంగా వారిని పునీతులుగా మనం కొనియాడుతూ ఉన్నప్పుడు మరియ తల్లిని ఆశ్రయించడం కూడా అవసరంగా మనం గుర్తించడం. ఆ తల్లి ఏం చేస్తుంది? మనని చేత పట్టుకొని దారి తప్పకుండా ఈ పునీతుడు నడిచిన త్రోవలోనే మనము నడిచే విధంగా తాను సహకరిస్తూ ముందుకు నడిపించుకుంటూ తన కుమారుడు మన నాథుడు యేసుప్రభు దగ్గరికి తీసుకుని వెళ్ళి మన తరపున ప్రార్థించే తల్లి మరియ తల్లి. ఆ విశ్వాస భావాలు ఈ పునీతులు జీవించి ఆ తల్లి వేడుదల ద్వారా కూడా శక్తిని పొంది గొప్ప పునీతుడిగా రూపొందుటలో మనందరికీ ఆదర్శ పునీతుడిగా రూపొందటంలో పాత్ర ఉందని గుర్తించి ఆ విధంగా పునీత అంతోని గారు జీవించిన విధానంలోనే మనము జీవించే విధంగా తోడ్పడమని ప్రతిరోజు కూడా మనం మరియ తల్లిని ఆశ్రయించడం, ప్రార్థించడం, కథోలిక కుటుంబ జపదండని జపించి ముందుకు వెళ్ళినట్టయితే ఈ పునీతుని వేడుదల ద్వారా, మరియ తల్లి వేడుదల ద్వారా మనం దారి తప్పకుండా మనం కోరుకునేవన్నీ కూడా అంతోని వారి ప్రార్థన ద్వారా, మరియ తల్లి వేడుదల ద్వారా పొందుతాము. దానికి సాక్ష్యం పలికే బిడ్డలుగా తీర్చిదిద్ది ముందుకు నడిపించమని ఈరోజు ప్రతిరోజు ప్రార్థించుదాం. మనందరం లేచి నిల్చుని విశ్వాస ప్రమాణం చేద్దాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి ఎలా పితైన సర్వేశ్వరుని విశ్వసించున్నాను. అతని యొక్క ఏకసురులో మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మ గర్భమై కన్యమరి నుండి పుట్టెను.
పోన్స్ పిలాతుని అధికారాలకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమును దిగి మూడవ నాడు చనిపోయిన వాళ్ళ నుండి లేచెను. పరలోకము ఎక్కి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నారు. అక్కడి నుండి జీవించిన వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమేన్. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, నేనే మార్గము సత్యము జీవమును అని పలికిన క్రీస్తు ప్రభు ఈనాడు పునీత అంతోని వారి మహోత్సవమును కొనియాడుటకు వచ్చిన ప్రతి భక్తుడు భక్తురాలు పాదువాపురి అంతోని వారిని మనకు పాలక పునీతులుగా వసగినందులకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ దివ్య బలి పూజ ద్వారా మనందరినీ ప్రార్థనలను విన్నపాలను ఆలకింపజేసి పునీత అంతోని వారి వేడుదల ద్వారా దయచేయమని ప్రార్థించుదాం. ఫ్రాన్సిస్ పాపు గారిని, హైదరాబాదు అతి మేత్రానులైన తుమ్మ బాలగారిని, ఇతర మేత్రానులను, గురువులను, కన్యాస్త్రీలను, దైవ సేవకులను, ఉపదేశకులను మీ సేవకు తమ జీవితాలను అంకితమునర్చుకున్న వారి జీవితము ఫలభరితమై అంకిత భావముతో నిజమైన భక్తి విశ్వాసములతో మీ సేవలో కొనసాగున్నట్లుగా దీవించమని అందరూ ఓ ప్రభువా పునీత అంతోని వారి వేడుదల ద్వారా మా మనవులను ఆలకించండి. పరలోక భూలోకములకు తండ్రి, ఇప్పటి రాజకీయ పరిస్థితులలో ఉన్న అవకతవకలన్నిటినీ సక్రమపరచండి. మా దేశాన్ని, దేశ నాయకులను, ముఖ్యముగా ఈ నూతన రాష్ట్ర పాలకులకు వివేకాత్మను ఒసగి నిస్వార్థ సేవలో ప్రజలకు న్యాయం చేకూర్చే విధముగా జ్ఞానమిచ్చి దీవించమని అందరూ ఓ ప్రభువా పునీత అంతోని వారి వేడుదల ద్వారా మా ప్రార్థనను ఆలకించండి. కనికరము గల తండ్రి, పాప భూయిష్టమైన ఈ లోకాన్ని నీ కోపాగ్ని నుండి కాపాడి అతివృష్టి, అనావృష్టి, భయంకరమైన వ్యాధి బాధల బారి నుండి, ఆకస్మికమైన ప్రమాదాలు, దుర్మరణాల నుండి కాపాడమని అందరూ ఓ ప్రభువా పునీత అంతోని వారి వేడుదల ద్వారా మా ప్రార్థనను ఆలకించండి. పరిశుద్ధుడైన తండ్రి, జ్ఞానం స్నానము పొందిన ప్రతి బిడ్డ నీ ఆధీనములో ఉంచుకొని మార్గచూపరి అయి వారు విశ్వాసముతో దైవ సాంగ్యాలను ఆచరించి నిత్య జీవము పొందున్నట్లుగా యువతీ యువకులకు వివేచన జ్ఞానమునిచ్చి దీవించమని అందరూ ఓ ప్రభువా పునీత అంతోని వారి వేడుదల ద్వారా మా ప్రార్థనను ఆలకించండి. దయగల తండ్రి, మానసికంగా, శారీరకంగా, ఆధ్యాత్మికంగా కృంగిపోయి అనారోగ్యంతో బాధపడుచున్న వారికి ఓదార్పును, స్వస్థతనివ్వమని అందరూ ఓ ప్రభువా పునీత అంతోని వారి వేడుదల ద్వారా మా ప్రార్థనను ఆలకించండి. పరమ తండ్రి, పునీత అంతోని వారి దేవాలయానికి వచ్చిన ప్రతి భక్తుని కుటుంబాలలో శాంతి సమాధానములు ఇవ్వమని, మా విచారణలోని గురువులను, మా విచారణలో సేవలందిస్తున్న ఇతర గురువులను మీ పవిత్ర హస్తాలతో దీవించమని, మరియు పునీత అంతోని వారి భక్తుల మనవులను ఆలకించి వారి సమస్యలకు పరిష్కారము చూపమని అందరూ ఓ ప్రభువా పునీత అంతోని వారి వేడుదల ద్వారా మా ప్రార్థనను ఆలకించండి. సర్వశక్తిల ఉన్నత సర్వేశ్వర, మాకు కావలసిన అనుగ్రహాలు వసుకువారు మీరే. ఈ దివ్య పూజా బలిలో ఈ మీ బిడ్డలు చేసిన మనవులను ఆలకింపుడు, తద్వారా కావలసిన సహాయమును అందించమని మేము బ్రతిమాలుకొనుచున్నాము. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్.
సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగినట్లా ప్రార్థించండి. సర్వశక్తి గల ఓ సర్వేశ్వరా, పునీత అంతోని వారి గౌరవార్థం మేము అర్పించు అర్పణలను దయతో అంగీకరింపుము. పునీతిని జీవితంలో దివస ప్రసాద సంస్కారము నీ ప్రేమను దివ్య శక్తిని ప్రతిబింబింపచేసినట్లే నీ రక్షణ ఫలములను కూడా మాకు దయచేయునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఏలిన వారు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పండి. దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి నిత్య సర్వేశ్వర, మేమెల్లప్పుడూ చూడను నీకు కృతజ్ఞతా వందనములు. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎందుకన్నా నీ శ్రీసభకు పునీత అంతోని గారి పండుగను ఆనందముతో కొనియాడు అవకాశము దయచేయుచున్నావు. అతని పుణ్య జీవితమును మాకు ఆదర్శముగా ఇచ్చుచున్నావు. అతని దివ్య బోధన వలన విశ్వాసములో పెరుగుదలను, అతని ప్రార్థనా ఫలితమున సంరక్షణను కలుగజేయుచున్నావు. కావున దూతలతోనూ పునీతులతోనూ ఏకమై నిరతము మేము నిన్ను స్తుతించుట ఎట్లనగా, యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచ మాధ్యాంతము సూర్యోదయము నుండి సూర్య అస్తమయము వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీరిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడనైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతాచరణను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి తురించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము.
పుచ్చుకొని భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకు ఇచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము, ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారములకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా ప్రభువా ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించెదము ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము చాటెదము. మీరు మరణ వచ్చు వరకు వేచియుందుము, మీరు మరణ వచ్చు వరకు వేచియుందుము వేచియుందుము, మేము వేచియుందుము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతముకు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరలా వేయించేయునని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలు కొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉన్నట్ల దయచూపుము. అతడు మిమ్ము నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకొనిన పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ ధన్యులైన నీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ పునీత అంతోని వారితోనూ సకల పునీతులతోనూ మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలయన వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించునట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీసభను, నీ సేవకుడుగు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా బాలాపీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకొనిన ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదెసల చెదరియున్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమ యందు ఈ లోకంలో వినారందరినీ దయతో నీ రాజ్యంలో చేర్చుకున్నాము. మేమును అచట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందము పొందముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలును లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తువు ద్వారా, క్రీస్తువుతో, క్రీస్తువునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో
యుగములో గౌరవ మహిమ కలుగొనుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సహాసింతము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుడైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ప్రభువ, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మలను విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏదైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచో పరిపాలించు ప్రభువా. ప్రభు శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరము సమాధానమును తెలుపుకొందము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకపాపములను పరిహరించు ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రును కాను, కానీ మీరు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. నా ప్రాణమా ఆరాధింపుమా, నా ప్రాణమా పలుకు తీయుమా, నా ఆత్మమా ఆరాధింపుమా. పరము నుండి దిగి వచ్చిన ప్రభు యేసుని దేహమును స్వీకరించుమా, శుద్ధి నందుమా. పరము నుండి దిగి వచ్చిన ప్రభు యేసుని దేహమును స్వీకరించుమా, శుద్ధి నందుమా. నా ప్రాణమా పరుగు తీయుమా, నా ఆత్మమా
అలసిన వారికి అమృతం ఈ విందు, అదరిన గుండెకు ఆత్మబలం ఈ విందు. గుడ్ ఆఫ్టర్నూన్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. దేవుడు మనకు గొప్ప పునీత అంతోని వారిని మన పాలక పునీతుడిగా దయచేసినందులకు మనం ఎల్లప్పుడూ కృతజ్ఞులై దేవుని స్తుతించి మహిమపరచాలి. అదే అంతోని వారు కూడా తన జీవితంలో చేసిన పని. ఎల్లప్పుడూ కూడా దేవుని స్తుతించి మహిమపరిచాడు కాబట్టి ఆయన గొప్ప ప్రఖ్యాతిని గాంచాడు, గొప్ప పునీతుడిగా రూపొందిన కాబట్టి ఆ దేవునికి మనం ఎల్లప్పుడూ స్తుతి గీతాలు పాడుకుంటూ ఆయన మహిమపరుచుకుందాము. సో ఈరోజు మనము ఆ గొప్ప పునీతుని యొక్క మహోత్సవాన్ని కొనియాడుతున్న సందర్భంలో ఇక్కడికి విచ్చేసిన భక్తులందరికీ, ఈ స్టేజ్ మీద ఉన్న మన ప్రియతమ మేత్రాన్లకు మరియు గురువులకు, కన్యాస్త్రీలకు, ఇక్కడ విచ్చేసిన భక్తులందరికీ కూడా పండుగ శుభాకాంక్షలు అందజేస్తున్నాను. మరి యొక్క పండుగ దివ్య బలి పూజను సమర్పించడానికి మన మధ్యలోకి విచ్చేసి చక్కటి దివ్య బలి పూజను సమర్పించి చక్కటి సందేశాన్ని పునీత అంతోని వారి యొక్క జీవితం నుండి మనకు తెలియచేసిన గొప్ప సత్యాలను గురించి తెలియచేసినందులకు మన ప్రియతమ అతి మేత్రానులు తుమ్మ బాల పీఠాధిపతులకు మీ అందరి తరపున నా హృదయపూర్వక వందనాలు సలుపుకుంటున్నాం. లెట్ us give him a big hand. మరొక ముఖ్యమైన విశేషం, ఈరోజు మన మధ్యలో ద క్యాథలిక్ హబ్ టీవీ వారు ఉన్నారు. ప్రతి మంగళవారము మరియు ఈరోజు మరి మొట్టమొదటి పని సంవత్సరం కూడా ఈ క్యాథలిక్ హబ్ వారు యొక్క ప్రోగ్రామ్స్ను మరి రిలే చేస్తున్నారు. మన పండుగ నుంచే ప్రారంభించారు. అంతోని వారి దేవునితోటి వారు ఈ సంవత్సరం అంతా కూడా వివిధ విచారణలో ప్రోగ్రాంలు వారు ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి క్యాథలిక్ హబ్ సొసైటీకి చెందిన మరి డైరెక్టర్ ముఖ్యంగా మిస్టర్ మర్రెడ్డి వారికి మరి ఈరోజు మర్రెడ్డి గారి యొక్క మ్యారేజ్ యానివర్సరీ, ఎవరైతే దీనికి డైరెక్టర్ ఉన్నాడో వారి మ్యారేజ్ యానివర్సరీ సందర్భంగా వారికి అభినందనలు తెలుపుకుంటూ వారిని విష్ చేద్దాం, వారి కృతజ్ఞతా వందనాలు. మరి అదేవిధంగా మరి మన సహోదరుడు మర్రెడ్డి గారు ఈజ్ గోయింగ్ టు స్టార్ట్ ఎ క్యాథలిక్ టీవీ ఛానల్ కూడా త్వరలో క్యాథలిక్ టీవీ ఛానల్ కూడా ఆయన ప్రారంభించబోతున్నారు. కాబట్టి ఆయన ఉద్దేశం నెరవేరటానికి మనం అందరం కూడా ప్రార్థన చేద్దాము. దేవుని సాయం ద్వారా పునీత అంతోని వారి ప్రార్థన సాయం ద్వారా తాను చేపట్టిన ఆ కార్యక్రమం త్వరలో మరి అది ప్రారంభం కావాలని మనకందరికీ కథోలికులకు ఒక క్యాథలిక్ టీవీ ఛానల్ త్వరగా దొరికేటట్టుగా మనం అందరం కూడా వారిని దీవించుకోసం మరి మర్రెడ్డి గారికి ప్రత్యేకమైన వందనాలు సలుపుకుంటూ ఆయన హృదయపూర్వక వందనాలు సలుపుకుందాము. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, పునీత అంతోని వారి భక్తి శ్రద్ధలతో స్వార్థ పరిచర్యను నిర్వహించి నిత్య జీవన భాగ్యమును నీతో శాశ్వత ఐక్యతను సాధించెను. అతని స్మరణము నాడు మేము నిర్వహించిన ఈ పవిత్ర కార్యము ద్వారా పరమానందమును అనుభవించే యోగ్యతను మాకు కూడా దయచేయమని అర్థించుచున్నాము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఏలినా వారు మీతో ఉందురుగాక. నీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మేము ఆశీర్వదించి కాపాడుదురు గాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. Request Father Georgie on behalf of the clergy and the council and the parishioners to felicitate His Grace Thumma Balagaru on behalf of all of us, wishing him all the blessing and God's blessing and special intercession of St. Anthony. I request Father Diane to give the bouquet. We invite
Mr. Atkinson, ex-MP, to come on to the stage. Request Your Grace to felicitate Mr. Atkinson. God's blessings and graces. We request also hand over a bouquet as of love and blessing upon him and his family. We also invite Madam Christian Lazarus onto the stage, and we request His Grace to give a shawl and regards a bouquet on behalf of all of us. We also request His Grace to honor Father Georgie, the rector and the parish priest of the shrine, thanking him for all that he has done and all the wonderful work he is doing here. Let's give a big clap and God's blessings upon him. Also a bouquet on behalf of all of us.